మతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం ఇఫ్తార్ విధిను ఏర్పాటు చేసిందని చెప్పారు. సోదర భావం పెంచేందుకు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని చెప్పారు. విజయనగరం మత సామరస్యానికి, మత సహనానికి మారుపేరని మంత్రి గుర్తు చేశారు. దీని వెనుక గజపతి రాజుల కృషి ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు, జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి షరీఫ్ పాల్గొన్నారు. ఒక 70-80 సంవత్సరాల వరకే ఉంటాం. ఈ 70-80 సంవత్సరాల్లో మన రిలీజియన్ మనం పాటిస్తాము, మన కష్ట సుఖాలు మనం బాగా పంచుకుంటాము, మన పెద్దలను మనం గౌరవించుకుంటాం, మన పిల్లలను మనం జాగ్రత్తగా భావితరాలకు అందిస్తాం. ఈ క్రమేణా మనందరం కూడా కలిసికట్టి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హిందువులని ముస్లింలని ఎటువంటి భావం లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత విజయనగరం జిల్లాలో శాంతి భద్రతల్లో కానీ సోదర భావత్వంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు మన జిల్లా ముఖ్యంగా చెప్పాలంటే చాలా అదృష్టమైన జిల్లా. విద్యల నగరం విజయనగరం. ఈరోజు చదువుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు. నేను రాష్ట్రం అంతా తిరిగితే మనకున్నటువంటి ఫెసిలిటీసు ఏ జిల్లాలో లేవు. అంటే 100 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఒక కాలేజీని ఏర్పాటు చేయడం, చాలామందికి చదువుకునే అవకాశం కల్పించారు. మరి అంతే కాకుండా శాంతి భద్రతల్లో అంకిత భావంతో, మరీ ముఖ్యంగా వర్క్ కల్చర్లో కూడా చాలా హానెస్ట్గా పనిచేస్తున్నటువంటి జిల్లా విజయనగరం జిల్లా. దాంట్లో ఎవరైనా సరే, ఇక్కడ ఎవరు మతంతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా. విచిత్రం ఏంటంటే నాకు మొన్న గల్ఫ్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. సార్, మీ విజయనగరంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటే మేము హ్యాపీగా తీసుకుంటామని. మనకున్నటువంటి స్కిల్ ఎవరికీ ఉండదు. ఒక రిగ్ ఉంటుంది, అంటే మన ఆయిల్ రిగ్ ఉంటుంది కదా, సీలో సుమారు 2000 అడుగుల కిందకు ఉంటుంది. ఆ 2000 అడుగులకి కిందకు ధైర్యంగా వెళ్ళి వెల్డింగ్ చేసే క్యాపబిలిటీ మన విజయనగరం వాసులకు ఉందని చెప్పారు. అంటే అంత స్కిల్, అంత ఫోకస్డ్గా, అంత హానెస్ట్గా పనిచేసేటువంటి క్యాలిబర్ మన విజయనగరం జిల్లాలో ఉంది. మనందరం ఏదైతే సోదర తత్వంతో ఈ విజయనగరం జిల్లాలో ఉన్నామో, భావితరాలకు కూడా అదే భావంతో మనం తీసుకువెళ్ళాలి. ప్రపంచం ఏదైనా అవనండి, విజయనగరం జిల్లాలో మనందరం కూడా కలిసికట్టుగా ఉంటాము. పేదరిక నిర్మూలన కోసం మనం పనిచేస్తాము. ఏది చేయాలన్నా కూడా మీ ఇద్దరం కూడా ఇక్కడే ఉన్నాము. ఖచ్చితంగా సోదరులు అన్నట్టుగా, లేకపోతే బేగం గారు అన్నట్టుగా ఉద్యోగరీత్యా కానీ లేదా స్వయం ఉపాధికి కానీ మనం ఏదైనా చేయాలంటే దానికి కూడా ఒక కార్యరూపం చేస్తాను. కలెక్టర్ గారితో ఇందాక నేను మాట్లాడాను. దానికి కొన్ని ఫండ్స్ ఏమున్నాయి, దాని గురించి ఎలాగ మనం ట్యాప్ చేయాలనేది కూడా మేము మాట్లాడాము. సో ఆయన కూడా కొంత డైరెక్షన్ ఇచ్చారు. సో డెఫినెట్గా మన మైనారిటీ అభ్యున్నతి కోసం లేదా ఉద్యోగాల కోసం మనం ఒక మంచి లీడర్షిప్ మీరు ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు జనరల్గా ఈరోజు ఉన్నటువంటి నాయకత్వంలో చాలామంది నాకేం చేస్తారనే భావన ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తులు మా వాళ్ళకి ఏదైనా చేయండి, మా ప్రాంతానికి ఏదైనా చేయమని చెప్తున్నటువంటి వ్యక్తులు. సో ఖచ్చితంగా అలాంటి నాయకత్వం మీలో ఉన్నప్పుడు మేము చేయడానికి చాలా సులభవంతంగా ఉంటుంది. మీ అందరూ కూడా మీకు సహకరిస్తా అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.